ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు వివరించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వార్తల వివరాలు: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఫలప్రదమైన చర్చ జరిగిందని సామాజిక మాధ్యమం వేదికగా ముఖ్యమంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని కోరామని పేర్కొన్నారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కరువు రహితంగా మారడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందిస్తుందని మంత్రి సిఆర్ పాటిల్కు వివరించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమయ్యారు. మిర్చి పంట ధర బహిరంగ మార్కెట్లో గణనీయంగా తగ్గిపోయిందని, మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలని మంత్రిని కోరారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు 8 లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందులో ఇప్పటి వరకు 1,20,000 పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికి ఎటువంటి అన్యాయం జరగదన్నారు. ఇప్పటి వరకు 50% సర్వే పూర్తయిందని, మార్చి 15 నాటికి ఈ సర్వే పూర్తవుతుందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ 2025-26 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ ఛార్జీల టారిఫ్ను ఈరోజు తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 31 లోపు విడుదల చేయాల్సిన టారిఫ్ను ఫిబ్రవరిలోనే విడుదల చేస్తున్నామని చెప్పారు. ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ వినియోగదారులు, ఉద్యానవన నర్సరీలు, రజకులు, ఆక్వాకల్చర్ రైతులు, షెడ్యూల్ కులాలు, తెగల కుటుంబాలకు ఉచిత విద్యుత్ రాయితీలు కొనసాగుతాయని ఆయన పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం వారు 12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని భరించడానికి అంగీకరించింది. తద్వారా అన్ని వినియోగదారుల వర్గాలకు రేట్లు ఎక్కడ కూడా ఈ రేట్లు పెంచడం జరగలేదు. ఏ కేటగిరీలో కూడా. అలాగే వ్యవసాయ వినియోగదారులు, ఉద్యానవన నర్సరీలు, ధోబీ గార్డ్స్, ఆక్వాకల్చర్ రైతులు, షెడ్యూల్ కులాలు, తెగ కుటుంబాలు మొదలైన వాటితో సహా నిర్దిష్ట వినియోగదారు వర్గాలకు రాయితీలు, ఉచిత విద్యుత్ అందించే ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని సబ్సిడీలు చేర్చబడ్డాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. పరీక్షల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఏ అనురాధతో కలిసి ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మార్గదర్శకాలను జిల్లా అధికారులకు పంపడం జరిగిందని, వాటిని పూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా ఈ పరీక్షలకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. ఎన్డీఏ కూటమి పార్టీలు రాష్ట్రంలో సమన్వయంతోనే కలిసి పనిచేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలని, నిబద్ధతతో తన మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో గత కొద్ది రోజుల్లో జరిగిన అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను అందించేందుకు చర్యలు చేపట్టామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈరోజు అమరావతి సచివాలయంలో పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, అయితే అటువంటి లక్ష్యానికి విఘాతం కల్పించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి వైద్యులు అంకితభావంతో పనిచేస్తున్నారని మంత్రి మాట్లాడుతూ, నేను తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ పనిచేయకపోతే ఆ సూపరింటెండెంట్ సుమారు 4,60,000 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి గత 10 years నుంచి లేని విధంగా 350 ఓపీలు నమోదు చేయడం జరిగింది. అక్కడ కూడా కొద్ది ఎక్విప్మెంట్ లోపం అనేది ఉంది. దాన్ని కూడా మేము ఫైనాన్స్ పంపించడం జరిగింది. అతి త్వరలో ఫుల్లీ ఎక్విప్మెంట్ అక్కడ పంపడం జరుగుతుంది ప్రతి చోట కూడా. అలాగే డిస్పెన్సరీస్ కొత్తగా ఇవ్వాల్సి ఉన్నాయి. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా క్షమించడం అనేది ఉండదు, సస్పెండ్ చేయడమే. పార్వతీపురం మన్యం జిల్లాలో పల్లె పండుగ కింద మంజూరైన పనులన్నీ 100% పూర్తి కావాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో పల్లె పండుగ పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పల్లె పండుగ కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అనుమతి మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించని గుత్తేదారులను రద్దు చేసి వేరే గుత్తేదారునితో పనులు చేపట్టాలని కలెక్టర్ వివరించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఈరోజు కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పిఐబి అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి జర్నలిస్టులకు, విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ జర్నలిజంలో చేరేందుకు యువత ఎక్కువగా శ్రద్ధ పెట్టడం శుభపరిణామమన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేసే సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రస్తుతం ఎక్కువగా ఉందన్నారు. పిఐబి ద్వారా రాష్ట్రంలో జర్నలిస్టులకు మరిన్ని వర్క్షాపులు నిర్వహిస్తామని ఆయన పేర్కొంటూ, Today we had a interaction with the students of journalism. As a senior officer of Ministry of INB, we told them about the structure of Ministry of Information Broadcasting, the various media units, how these students as empowered journalists can take advantage of the various schemes of the government, how they can get into government sector as journalists, how they can be engaged with the government departments when they complete their journalism. They should take advantage of the apprenticeship scheme, the National Career Apprenticeship Portal, where they can get good internship kind of funding that was announced in the budget. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం వికసిత్ భారత్ 2047 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ లక్ష్యంగా పనిచేస్తున్నామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన చిత్తూరు జిల్లా సచివాలయంలో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఇతర ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఇదివరకే 13 జిల్లాల్లో సమీక్షా సమావేశాలు జరిపామని, చిత్తూరు జిల్లాలో 14వ సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేలా మరింత దృష్టి పెట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. రానున్న ఖరీఫ్ సీజన్కు ప్రకృతి వ్యవసాయంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అంశంపై ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, ఉద్యానవనం, ప్రకృతి సేద్యం, డిఆర్డీఏ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారిన జీవనశైలి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ఆహారమే ఔషధంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా వచ్చిన ఉత్పత్తులే దీనికి ప్రత్యామ్నాయమన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు వివరించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ స్పష్టం చేశారు. ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.